సమ్మక్క ఆగమనం అన్నట్టు. అయితే ఇక్కడ సమ్మక్క జాతర అంటే సమ్మక్క ఆగమనం, తద్వారా జాతర అనేది హోరెత్తుతుంది. ఆ అద్వితీయం అనేది ఈ మనం చూస్తున్నాం. ఈ చిలకల గుట్ట నుండే ఆ సమ్మక్క తల్లి రావడం జరుగుతుంది. దీన్ని భారీ లాంఛనాలతో ఇవాళ అధికారులు దాన్ని తీసుకురావడానికి ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. చూస్తున్నాం మనం ఎక్స్క్లూజివ్గా భారత్ టుడే ఛానల్కి ఈ చిలకల గుట్టను ఎక్కడి నుండి అయితే సమ్మక్కను తీసుకొస్తారో ఆ చిలకల గుట్టను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కోట్లాది మంది ఎంతో ఆతృతగా ఈ ఆరాధనగా ఎదురు చూస్తున్న వనదేవత సమ్మక్క ఈరోజు సాయంత్రం కొన్ని గంటల్లో ఈ సమ్మక్క తల్లిని తీసుకొని రావడం జరుగుతుంది. మహాజాతర శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటుంది. ఆ తల్లి రావడంతో పరిపూర్ణత సంతరించుకుంటుంది. తల్లిని గద్దెలపైకి తోడుకొని వస్తే ఆ ఘట్టం అపురూపం, అద్వితీయం. ఆ తల్లిని ఆరాధించుకొని పునీతులు కావాలనే భక్తులు కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. నిన్న సారలమ్మ ఆగమనం జరిగింది. పడిగిదరాజు, గోవిందరాజు, అలాగే జంపన్న, ఇలాగా అందరూ నిన్న రాత్రి 12 గంటల సమయానికి అర్ధరాత్రి ఇది ఆగమనం అనేది జరిగింది. అక్కడి నుండి జాతర ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇవాళ ముఖ్య ఘట్టం, ప్రధాన ఘట్టం సమ్మక్క అనేది ఇక్కడ ఈ చిలకల గుట్ట ప్రాంతం నుండి ఒక చిన్న గుడి ఉంటుంది. ఆ గుడి లోపల కుంకుమరిని రూపంలో ఉన్న ఆ సమ్మక్కని ఇవాళ పూజారులు తీసుకొని రావడం అనేది జరుగుతుంది. అక్కడి నుండి ఆ ఘట్టం అనేది పూర్తి స్థాయిలో ఈ సమ్మక్క కొలువు తీరనుంది. ఏదైతే మేడారం జాతర అని చెప్పుకునే 2 గద్దెల మీదకి 2 తల్లులు ఉండడం అనేది ఇవాళ ఈ పూర్తి ఘట్టం పూర్తిగా సంతరించుకుంటుంది. ముఖ్యంగా సామాగ్రిని శుద్ధి చేసి ఏదైతే ఆ గుట్ట మీద శుద్ధి చేసి మామిడి తోరణాలతో పూలతో అలంకరిస్తారు. అదంతా కూడా ఆ ప్రధాన అర్చకుడు గోప్యంగా చేస్తారు. ఈ అధికారులు కూడా వారికి ఏదైతే ఎన్ని కావాలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా కృష్ణయ్య పాటు మిగతా పూజారులు, ముఖ్యంగా కృష్ణయ్య అనేది ప్రధాన పూజారి. అతను ఈ సమ్మక్కను ఆ కుంకుమరంలో ఉన్న రూపంలో ఉన్న సమ్మక్కను వచ్చే ముందు ఏదైతే ఇక్కడ ఉన్న ఎస్పీ ఫైర్ చేయడం జరుగుతుంది. గాల్లోకి ఫైర్ చేసిన అనంతరం తీసుకురావడం జరుగుతుంది. అంతకంటే ముందు ఏదైతే పూజారుల ఏదైతే మన ఆదివాసీల డిమాండ్స్ ఉంటాయో వారిని ఆ డిమాండ్స్ని నెరవేర్చేందుకోసం అలకలు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ తీర్చిన తర్వాత, ఫైర్ చేసిన తర్వాత భారీగా ఇక్కడ నుండి సమ్మక్కను తోడుకొని వెళ్ళడం జరుగుతుంది. అదొక మహాఘట్టం, నయనార విందం, 2 కళ్ళు కూడా సరిపోనంత అంత పెద్ద ఘట్టం జరుగుతుంది. ఇక్కడ నుండి తోడుకొని పోతున్న సమయంలో భక్తులంతా కూడా పునీతులై అక్కడ మొత్తం నృత్యాలు చేస్తూ, డప్పు వాయిద్యాలతో యాటలను కోస్తూ, కోళ్లను కోస్తూ ఈ విధంగా స్వాగతం పలుకుతూ ఉంటారు. కుంకుమ పసుపు చల్లుకుంటూ, ముగ్గులు వేసి ఆ నీళ్లు పోసుకుంటూ ఆ తల్లిని తోడుకొని పోతారు. ఆ ఘట్టం అనేది మహా అద్వితీయమైన ఘట్టం. ఆ ఘట్టం కోసం 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న భక్తులకి ఇవాళ నేడు కొన్ని గంటల్లో ఆ ఘట్టం అనేది ప్రారంభంగానుంది. ఆ ఘట్టం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమ్మక్క ఆగమనం, ఆ గద్దె మీదకి ఎక్కడం అనేది అద్వితీయమైన ఘట్టం. దానికోసం ఏ రాత్రి అవుతుందో కానీ మొత్తానికి మంత్రి సీతక్కతో పాటు అధికారులు, పోలీసు యంత్రాంగం అన్ని కూడా సకల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఘట్టం కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మనం కూడా భారత్ టుడే తరపున ఆ ఘట్టం అద్వితీయమైన ఘట్టం మన దానిలో చూపించడం జరుగుతుంది. అందుకోసం విజయవంతంగా ఈ కార్యం పూరించుకొని ఎంత భక్తి శ్రద్ధలతో ఉన్న ఈ భక్తులకు ఆమె దీవెనలు, ఆమె చల్లని చూపు, ఆమె దీవెనలతో అందరూ కూడా పునీతులై సస్యశ్యామలంగా ఈ ప్రాంతం అంతా వెదజల్లాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుంటున్నాం. కెమెరామెన్ జగదీష్తో నరేందర్, భారత్ టుడే న్యూస్.